అధ్యాయము 22వ వచనం చూద్దాం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. గమనించండి, ఆమె మనవి విని, మనవి ఎప్పుడు చేసింది? భర్త చెప్పిన తర్వాత ఇప్పుడు మనవి చేసింది. మనవి అనగా ప్రార్థన, మనవి అనగా దేవునికి మొక్కుకొనుట, మనవి అనగా దేవుని పాదాల బడి కూర్చొని ఏడవటం, మనవి అనగా దేవుని సన్నిధిలో గోజాడటం, మనవి అనగా దేవుని పాదాల దగ్గర పడి, అయ్యా నువ్వే నాకు దిక్కయ్యా, నువ్వు తప్ప నాకెవరితో ఈ నిందను తీసేస్తారు, ఈ బాధను ఎవరు తొలగిస్తారు, ఈ కష్టం ఎవరు తీసేస్తారు అని దేవాతి దేవుని పాదాలు పట్టుకొని ఏడవటం, అది మనవి. ఎప్పుడొచ్చింది ఆ ఆలోచన? భర్త కోపపడిన తర్వాత, భర్త నీవు దేవునికి మొక్కో, దేవునికి మొక్కో, దేవుణ్ణి అడుగు, నేను కాదు అని చెప్పినప్పుడు ఇక దేవుని మీద ఆధారపడటం జరిగింది. వాక్యం వింటున్న బిడ్డలారా, మీరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను. అమ్మా విన్నారా, వింటున్నారా? మీకు ఒకవేళ మాట్లాడాలనుకుంటే లోపలికి వెళ్ళిపోండి, డిస్టర్బెన్స్ చేయబాకండి, వినండి. మీరు మానవ రీతిగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని మీద ప్రతి విషయంలో ఆధారపడి బ్రతకాలి. దేవుడు ఉన్నాడు అనేది ఫస్ట్ గ్రహింపు రావాలి. ఆయన సంతానం ఇవ్వగలుగుతాడు అనేది నీకు మైండ్లో పుట్టాలి. ఆయన దగ్గర, అయ్యా పర్లేదులే కూర్చో బాబు, డిస్టర్బెన్స్ అవుతుంది, కూర్చో. ఆయన దగ్గర మాత్రమే నువ్వు మనవి చేసుకోవాలి. అప్పుడు నీకు కరెక్ట్ అయిన జవాబు దొరికింది. మనవి అనగా పిల్లలు కలిగిన వాళ్ళకి దాని గురించి పెద్దగా అవగాహన రాదు. మనవి అనేది ఎవరికి వచ్చిందంటే పిల్లలు లేని వారికి వచ్చింది. పిల్లలు లేక బాధపడుతూ కుమిలిపోతూ నలిగిపోతూ ఉంటారే, అటువంటి వారికి ఈ మనవంటే ఏమిటో అర్థమైంది. వాళ్ళు ఎలా ఏడుస్తారో. బైబిల్లో దేవుడు గర్భం తెరిచిన విధానం 3 రకాలుగా ఉంది. బైబిల్లో దేవుడు గర్భం తెరిచిన విధానం 3 రకాలుగా ఉంది. నెంబర్ 1, మనవి ఆలకించి దేవుడిచ్చిన విధానం. నెంబర్ 2, ద్వేషించబడితే ఆ ద్వేషించబడిన విధానాన్ని చూసిన తర్వాత గర్భం తెరవటం. 3వది, వాగ్దానం చేసి ఆ వాగ్దాన ఫలం ఇవ్వటం. 3 రకాలుగా దేవుడు గర్భాలు తెరిచినట్టుగా బైబిల్లో మనం చూడగలుగుతాం. నెంబర్ 1, మనవి వినటం. మనవి భర్త అన్న చేయొచ్చు, భార్య అన్న చేయొచ్చు. భర్త అయినా మనవి చేయొచ్చు, భార్య అయినా చేయొచ్చు. భర్త అయ్యా నాకు పిల్లలు లేరయ్యా అని అడిగితే దేవుడిచ్చిన దాఖలు బైబిల్లో ఉన్నాయి. భార్య అయినా సరే అయ్యా నాకు సంతానం కావాలా అని చెప్పేసి అడిగితే వాళ్ళకి ఇచ్చిన దాఖలు ఉన్నాయి. కాబట్టి మనవి అనేది ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ బహు వినయంగా దేవుని పాదాల దగ్గర పట్టుకొని అడిగినప్పుడు దొరుకుద్ది. 2వది, ద్వేషించబడటం అంటే అర్థం ఏంటంటే, కొంతమంది సమాజంలో పిల్లలు లేని, సంతానం లేని ఆమెకు మనం పెట్టే పేరేంది? గొడ్రాలు. ఆమెకు సంతానం లేదు కాబట్టి ఆమెకు పెట్టే పేరు గొడ్రాలు. ఇప్పుడు గొడ్రాలని ఏ రకంగా ఇసికిస్తారంటే, ఆమె పొద్దున్నే మనం బయలుదేరేటప్పుడు ఎదురుగా వచ్చిన ఆమెను అనరాని మాటలు అంటారు. ఇటువంటి ఫంక్షన్లకు అడుగులేసిన కొంచెం చిన్న చూపు చూస్తూ ఉంటారు. ఫంక్షన్కి ఇన్విటేషన్ చేయాలంటే ఇన్విటేషన్ అనేది ఎవరికి ఇస్తారంటే, ఎవరైతే సంతానం కలిగి భార్యాభర్తలు చక్కగా ఉంటారో అటువంటి వారికి ఇన్విటేషన్ ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటారు. కొన్ని కార్యక్రమాలు జరగడానికి
వాళ్ళను మాత్రమే ఇన్వైట్ చేసి వాళ్ళు మాత్రమే తీసుకెళ్ళి ఆ కార్యక్రమంలో వాడుకుంటా ఉంటారు. ఈ సంతానం లేని వారిని, కొంచెం ఇబ్బంది పడుతున్న వారిని, సమస్యల్లో నలిగిపోతున్న వారిని, అటువంటి వారిని పట్టించుకోరు సమాజం. అటువంటి వారి మీద మనసు ఉండదు, అటువంటి వారిని దగ్గరికి తీసుకోరు. ప్రియులారా, ఇక్కడ దేవుడు ద్వేషించబడటం, ఎవరైతే ద్వేషించబడుతున్నారో అటువంటి వారిని చూసే దేవుడిగా బైబిల్ చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథములో మీరు చూసినట్లయితే, మొదటి సమూయేలు గ్రంథము, ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి, లేనివారు మీరు అలాగే వినండి. మొదటి సమూయేలు గ్రంథములో నేను చదివే పాయింట్ 1-6 వచనం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. విసికించుటకై. కొంతమంది ప్రాణాలు విసికిస్తారు, కొంతమంది ప్రాణాలను విసికించేవారుగా తయారైపోతూ ఉంటారు. ప్రాణాలు ఎప్పుడు ఇసికించబడతాయి? పదే 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 మాటలు అంటా ఉంటే ఆ మాటలు గుచ్చుకుంటున్నప్పుడు ప్రాణం విసిగిపోయింది. ఆ ఇంట్లో ఉండాలంటే ఉండబుద్ధి కాదు, అక్కడ ఉండాలంటే ఉండలేరు. ప్రాణం విసిగినప్పుడు మనిషి ఉండటానికి ఇష్టపడడు. ప్రాణం విసిగిపోయింది, వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు. ప్రాణం విసిగిపోయింది, ఏం చేయబుద్ధి కాదు. ప్రాణం విసికింది. ఇక ఒక మాటలో చెప్పాలంటే చావాలనుకునే వారు కూడా ఉంటారు ప్రాణం విసికినప్పుడు. ప్రియులరా, భర్త ద్వారా భార్య ప్రాణం విసికిపోవచ్చు. కొంతమందికి తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ప్రాణాలు విసికిస్తూ ఉంటాయి. పిల్లల వల్ల తల్లిదండ్రులకు ప్రాణం విసికినట్టుగా ఉంటుంది. వాళ్ళు చేసే ప్రవర్తన బట్టి ప్రాణం విసుకటం. అంటే ఈ ప్రాణం అనేది బాధపడతా ఉంటుంది. వీడిని ఎందుకు కన్నానా, వీడి వల్ల నాకు అన్ని సమస్యలు వస్తున్నాయి, వీడి వల్ల నాకు అన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, వీడి వల్ల నాకు అన్ని పరిస్థితులు అన్ని ఇబ్బందులుగా మారిపోతున్నాయని చెప్పేసి ప్రాణం విసిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక తల్లి ఉంది ఇక్కడ, ఆ తల్లికి ప్రాణం విసుగుతుంది. పెనిన్నా అనే ఒక ఆమె పదే 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 మాటలతో గుచ్చుతూ 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 ఇసికిస్తుంది, ఏడిపిస్తుంది. పొద్దున్నే నీ ముఖం చూశానా, దరిద్రపు దానా, నువ్వెందుకు లేచావు, నువ్వు లేకుండా ఉన్న బాగుండదు అని చెప్పేసి తిడుతూ ప్రాణం విసిగిస్తూ, కనపడితే చాలు కనపడితే చాలు తిట్టడం, కనపడితే చాలు మాట్లాడటం, ఇలాగంటా ఉంటుంటే ప్రాణం విసిగిపోయింది. అప్పుడు ఆమెకు అనిపించింది, నాకు సంతానం లేకపోవటం వల్లే కదా ఈ రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు అని దేవుని మందిరానికి పోయి దేవుని మందిరములో కూర్చొని దేవుని మందిరము దగ్గర ఏం చేస్తుందో తెలుసా? ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తా ఉంది? ఆమె ప్రాణం ఇసుకుపోయింది కాబట్టి ఇంకెవరికి చెప్పుకోవాలి? ఎవరో ఆ ప్రాణాన్ని ఓదార్చగలుగుతారు? ఎవరో ఆ ప్రాణాన్ని, మీ ప్రాణాలు హ్యాపీగా ఉన్నాయి కూర్చున్నట్టు కదా, మీరు సంతోషంగా ఉన్నట్టు నటించడం ఇక్కడ కూర్చోవటం. ఇంటికి పోయిన తర్వాత మీ ప్రాణాలు ఎట్టుంటే మీకు అర్థమవుతాయి. మీరు రోజు పడే బాధలు, మీకు రోజు పడే కష్టాలు, మీకు మాటల ద్వారా ఇబ్బందుల ద్వారా ఆ ప్రాణం విసిగిపోవటం ఎలా ఉండితో మీకు తెలుసు. ఇంటికి పోతే ప్రాణం విసిగినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్చుకో. హల్లెలూయా. ప్రాణం విసిగింది బాధపడతా ఇంట్లో కూర్చోవడం కంటే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళిపో. తిన్నగా దేవుని సన్నిధికి పోయి అక్కడ నీ ప్రాణం దేని చేత ఇసుకపడిందో, దేని చేత బాధపడుతా ఉందో, ఎవరి మాటల వల్ల నలిగిపోతున్నావో ఆ మాటల వల్ల దేవాతి దేవునికి నీ విన్నపము చెప్పుకుంటే ఆ ప్రాణానికి దేవుడి నెమ్మదినిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా చెబుతారు తల్లారా. మీరు ఎట్లుండారంటే రోడ్ల మీద షాపుల ముందు బొమ్మలు పెడతారు చూసారా? అప్పుడు తెల్ల తెల్ల బొమ్మలు వేసి పెడుతూ ఉంటారు. అవి కథలో మెదలాడం. మీరు కూడా అట్నే ఉండరు. కొంచెం అల్లీలు చెప్పండి అమ్మా. అబ్బు ఇంకోసారి గట్టిగా చెప్పలేరు. చేతులు ఉండేగా, చేతులు ఎత్తి చెప్పు. స్త్రీలు ముసుగేసుకోండి. నాకు ముందు ఆ తలకాయలు కనపడుతున్నాయి, ఎంటికలు మీకు గుండు చేయాల్సి వచ్చింది. లేకపోతే
తలకాయ ముసుకేయండి. బైబిల్ ప్రకారంగా స్త్రీ తలకు ముసుకేసుకోవడం ఆమె గౌరవం అని బైబిల్ చెప్తుంది కాబట్టి అది మర్యాద, గౌరవం. ఇది క్రిస్టియన్ పద్ధతి కాబట్టి నేర్చుకోండి, తప్పులేదు. మీకు ఒకవేళ మీరు ఎక్కడికన్నా హిందువులకి వెళ్తే అది మేమేం చెప్పం, కానీ ఇక్కడ మాత్రం ఆ పద్ధతిని పాటించండి. అక్క మీరే వేయాలా, ముసుకేయండి, తప్పులేదు. ఆ ముసుకేయటం నీకు గౌరవం, పురుషులు కాదు, స్త్రీల వరకే. ఇప్పుడు వినండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి అమ్మా. ప్రార్థన పోయేవాళ్ళని చెప్పండి కొంచెం గట్టిగా. ప్రార్థన పోయేవాళ్ళు మాత్రమే చెప్పండి. మీరు అటు చెబుతుంటే వాళ్ళకు కూడా కొంచెం హుషారు వచ్చింది. ఇంకెప్పుడు వదిలిపెడతారు, ఎప్పుడు అన్నం పెడతారు అన్నట్టు ఎదురు చూడబాకండి. మీ వండిందంతా మీకోసమేగా, ఇంకోరి కోసం. చేసిందంతా మన కోసమేగా. కొంచెం హుషారుగా ఉండండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాణం విసికినప్పుడు దైవ సన్నిధికి పోవాలి, ఏడవాలి. ఆ తల్లి ఏడ్చింది. ఎందుకు ఏడుస్తున్నావు అని పాస్టర్ గారు అడిగాడు. దేవుని సేవకుడు అడుగుతున్నాడు, ఎందుకు ఏడుతున్నావు? ఆ కళ్ళమ్మటి నీళ్ళు ఎందుకు గారుస్తున్నావు? ఆ బాధ ఏంది నీది? మనో దుఃఖంతో వచ్చానయ్యా, చెప్పుకునేది కాదు, లోపల ఉంది ఆ దుఃఖం. కొంతమందికి దుఃఖం లోపల ఉండిద్ది, కొంతమందికి బయటకు వచ్చింది. కొంతమందికి లోపల ఆ దుఃఖంతో నలిగిపోతూ ఉంటారు, చెప్పుకోలేరు, పాపం ఎవరికి చెప్పుకోలేరు. కొంతమంది ఏమో చెప్పుకుంటారు. ఈ తల్లి చెప్పుకోలేక లోపల కుమిలిపోతూ కళ్ళమిటి నీళ్లు కారుస్తా ఉంటే అప్పుడు అన్నాడు దేవుని సేవకుడు, నీ మనవి దేవుడు ఆలకిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? కాచే ప్రతి కన్నీరు దేవుడు వింటాడు. ఎక్కడైనా మనుషులు వింటారో వినరో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రం వింటాడు. మన మందిరానికి ఒక తల్లి వచ్చేది, సంతానం లేక పాపం వస్తా ఉండేది, ప్రార్థన చేస్తా ఉండే. నేను ఇంక ఇదే ప్రార్థన, ప్రభువాయం సంతానమే, ప్రభువాయం సంతానమే అని ప్రార్థన చేస్తా ఉండే. వాళ్ళ భర్త అనుకునేవాడు, ఏమికేడ సంతానం దొరికింది, నేను వేరే సంబంధం చూసుకుంటే మంచిదని వాడు ఆలోచన అంతా. వాడు గుంట నక్కలాగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఈమెమో పాపం ఏడుస్తూ ఉండేది నా దగ్గరికి వచ్చల్లా, అనయ్య సంతానం కోసం ప్రార్థన చేయండి, అనయ్య సంతానం కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తా ఉన్నాను. 10 సంవత్సరాలు అయింది, 11 సంవత్సరాలు అయింది, 12 సంవత్సరాలు అవుతుంది, సంతానం కలగట్లేదు. వాడేమో ఆ గడప ఈ గడప పోతా ఉన్నాడంటే తెలుస్తుంది. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. నేను ఒకరోజు అతన్ని హెచ్చరిక చేశాను, నువ్వు చేసే పని తప్పు. ఫస్ట్ నీ భార్యతో నేను కాపురం చేసుకోండి, జాగ్రత్తగా ఉండు, నీ భార్యతో నువ్వు సంసారం చేస్తూ ఉండు అని చెప్పేసి చెబుతా ఉన్నాను. సార్ మీకేం తెలుసా, దానికి పిల్లలు పుట్టరని డాక్టర్లే చెబుతున్నారు. దానికి పిల్లలు పుట్టరంటండి, ఇంకట్టేటప్పుడు నాకు వంశం ఎట్టా, నా సంతానం ఎట్టా అని చెప్పేసి వాడు అంటున్నాడు. ప్రార్థనకు వస్తున్నారుగా, దేవుడు కార్యం చేస్తారు. 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకెప్పుడు పుడతారు? 15 సంవత్సరాలు అవుతుంది, ఇంకేం పుడతారు అని చెప్పేసి అంటా ఉన్నాడు. సరేనని చెప్పేసి మేమేమో వదిలిపెట్టకుండా చేస్తానే ఉన్నాం. ఆదివారం వచ్చింది ప్రార్థన చేసి పంపిస్తాం, ఆదివారం వచ్చింది ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాం. ఇంక వేరే ప్రార్థనే లేదు. ప్రభువా ఈమెకు సంతానం, ప్రభువా ఈమెకు సంతానం, ఇదే ప్రార్థన. ఆదివారం ఆ క్యాసెట్ నలిగిపోతా ఉన్నట్టుంటుంది. 16వ సంవత్సరంలో వచ్చింది, అన్నయ్య నేను గర్భవతిని అన్నది. అవునా అన్న? అవును గర్భవతిని అన్నది. డాక్టర్ల దగ్గర పోయి చూపించుకున్నావా అన్నాను. చూపించుకున్నాను, గర్భవతిని అంది. సరే మంచి, చాలా సంతోషం అని ప్రార్థన చేస్తామని. ఒరే ఇప్పుడన్నా నీ భార్యతో సంసారం జాగ్రత్త చేసుకో అని చెప్పేసి, నాకు డౌటే పాస్టర్ గారు, నువ్వు డౌట్ ఓడి నువ్వు అట్టపుట్టినావు, ఆమెను చూసుకో జాగ్రత్తగా అని చెప్పి. ఆమెను జాగ్రత్త చూసుకో, హాస్పిటల్ తీసుకెళ్ళి, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. నెలలు నిండుతా ఉంది. ఆమెకు కొంచెం అనారోగ్యం కూడా ఉండిద్ది, అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఒక పక్క గర్భం, నెలలు నిండుతా ఉంది. గమనించండి. తర్వాత నెలలన్నీ నిండి కనే టైంలో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే, ఇక్కడ నీ వల్ల చేయటం మా వల్ల కాదు, మేము సిజరీన్ చేయలేము, డెలివరీ చేయలేము, నీలో 2 రకాల జబ్బులు ఉన్నాయి కాబట్టి మా వల్ల కాదు, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, బెంగళూరు అని వెళ్ళండి, కర్నూలు వెళ్ళండి. ఫోన్ చేసింది, అన్నయ్య పరిస్థితి ఇది, నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలి? సరే కర్నూలు వెళ్ళిపోండి, ఏం కాదు, బెంగళూరు అంటే డబ్బులు కట్టాలి, మీకు మీ దగ్గర లేవు, మీరు కర్నూలు వెళ్ళిపోండి అని చెప్పేసి. వాడు పనికిమాలినోడు, భర్త కనీసం భార్య డెలివరీ వెళ్తుందని దాంట్లో కూడా రాలేడు. అంబులెన్స్లో ఎక్కించుకొని వస్తుంటే ఇదిగో ఈ పాముడి అంచుకొచ్చేలకే డెలివరీ అయిందంట. చేతులు కొట్టు మరి అయింది. ఈ పామిడి అంచుకొచ్చేలకే డెలివరీ, దేంతో? అంబులెన్స్లో.
హల్లెలూయా చెప్పలేరా? నోరు లేదా? మీ నోరుంటేడా పెవికిక్కేసుకుని వచ్చారు లోపల. కొంచెం గట్టిగా చెప్పు, ఇంకొంచెం గట్టిగా చెప్పు. చెప్పాక నోరు తెస్తే వాళ్ళని ముత్యాలు రాలో. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఒళ్ళు ఊడిపోతే చెబితే దేవుని ఆశీర్వాదం ఉండుద్ది. ఈ పామిడి అంచులోకి వచ్చేలకే డెలివరీ అయిపోయింది. అన్నయ్య డెలివరీ అయిపోయింది అన్నారు. ఎవరు పుట్టారన్నా? కొడుకు. అబ్బా, కొడుకు కూడా పుట్టాడు. నార్మల్ డెలివరీ. ఇక ఎందుకులే, చిన్నగా కర్నూలు దాకా పోతున్నారు కదా, మాట్లాడుకున్నారు కదా, వెళ్ళిపోండి అన్నాను. వెళ్ళిపోయారు. చూశారు, చెకప్లు చేయించుకున్నారు. అంతా దేవుని మహాకృప చేత పిల్లోడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా 17 సంవత్సరాల తర్వాత దేవుడు గర్భం తెరిచాడు. నోరుంటే చెప్పాక నోరు తెరిచి దేవుడు అద్భుతాలు చేస్తాడక్క. నమ్మితే ఆ అద్భుతం ఏందో నువ్వు చూడగలుగుతావు. నమ్మకపోతే నీకు అర్థం కాదు. నేను హల్లెలూయా చెప్పమన్నా నువ్వు నేలకెళ్ళ పెట్టమే. ఏమి లేదు నీ దగ్గర. దేవుని శక్తిని అనుభవించాలి. ఈ తల్లి వచ్చి ఏడుస్తా ఉంది. ఎందుకే? ప్రాణం ఇసిగిపోయింది. తోడికోడలంట అల్లాడిస్తా ఉంది. కొంతమంది పెద్దోళ్ళు సామెత అంటారు, మొగుడు కొట్టినందుకు ఏడవదంట, తోడికోడలు ఎక్కిరిచ్చినందుకు ఏడిచిందంట. తోడికోడలు ఎక్కిరిచ్చిందంట. ఆ ఎక్కిరింపుకి ఒక ఏడుపు వచ్చేసిందంట. అవును, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, భర్త ఎంత కొట్టినా కానీ ఏడుపు రాదు. ఈ చీటిపోటి మాటలు తగులుతా ఉంటే గుండెకి గాయాలుగా గుచ్చుకొని పోతాయి. ఆ గాయాలు గుచ్చుకున్నప్పుడు ఇక బాధ చెప్పలేనిది. నీ బాధ తీరటానికి ఒకే ఒకటి దేవుని సన్నిధి ఉంది, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చింది, ఏడ్చింది. సేవకుడు అన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, వచ్చే సంవత్సరంలో నువ్వు అనుకున్నది దేవుడు జరిగిస్తాడు పో అన్నాడు. ఖచ్చితంగా దేవుడు గర్భం తెరిచాడు. అద్భుతమైన కొడుకు పుట్టాడు. హల్లెలూయా చెప్తారా? కొడుకు పుడితే ఆ తల్లి అంది, నా కొడుకు కానీ పుడితే ఆ కొడుకుని తీసుకొచ్చి మందిరంలో గిఫ్ట్గా కానుక ఇచ్చేస్తా పో అంది. ఏమిచ్చిందంట? ఫ్యాన్ ఇస్తానల్లా, ఒక టేబుల్ ఇస్తానల్లా, ఒక సాఫా ఇస్తానల్లా, లేకపోతే భోజనాలు పెట్టిస్తానల్లా. ఏమంటది? నాకు కానీ కొడుకు పుడితే ఆ కొడుకుని తీసుకొచ్చి నీ మందిరంలో గిఫ్ట్గా ఇచ్చేస్తానయ్యా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు అన్నాడు తెలుసా, నాకే నువ్వు గిఫ్ట్గా ఇస్తున్నప్పుడు నీకు ఇంకా గిఫ్ట్లు ఇస్తానని 5 గిఫ్ట్లు ఇచ్చాడు. ఇప్పుడు కొట్టు, అటు కొట్టింది. ఓకే, బాగా వచ్చింది, దేవుని శక్తి వచ్చింది. వీళ్ళకి ముసలోళ్ళు అయిపోయారండి, వీళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు. ఇంకొకసారి గట్టిగా చెప్పలు కొడతాం దేవుని నామానికి. 5 కానుపులు దేవుడు ఇచ్చేసాడు. 5 కానుపులతో దేవుడు నింపాడు ఆ ఇంటిని. ఆశీర్వాదకరంగా మార్చాడు, దీవెనకరంగా మార్చేశాడు. అవమానం, నిందలు ఇవన్నీ సమాజంలో జరుగుతాయి. దేవుడు అవమానం తీర్చే దేవుడు. ఇంకొక మాట కూడా చదువుతాను. లూకా రాసిన సువార్త బైబిల్లో అక్కడే ఉండేది, దయచేసి చూడండి. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. 1:24. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులలో నాకుండిన అవమానమును తీసివేయుటకై నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగు చేసుకొని 5 నెలలు ఇతరుల కంట పడకుండెను. మనుషులలో ఏముందంట? ఆ తల్లికి అవమానం. గర్భవతిగా కాకపోతే వాళ్ళు పడే బాధలు అంతా ఇంత కాదు, వాళ్ళు పడే వేదన అంతా ఇంత కాదు. ఫిరేష్కు దేవుడు మహాకృప. పెళ్ళైన వెంటనే గర్భం. హల్లెలూయా చెప్పు. పెళ్ళైన వెంటనే గర్భం. నువ్వు 10 సంవత్సరాల కింద చేసుకుంటే 10 మందికి అనేవాడేమో. ఇప్పుడైనా సిజరింగ్ ఇది కట్టు అని చేయబాక 3-4 గాను దేవునికి స్తోత్రం చెప్పు. ఏం ఇబ్బంది లేదు. దేవుడు వాళ్ళని ఖచ్చితంగా ఆయనే చూసుకుంటా ఉంటాడు. దేవుడు సాయం చేస్తాడు. అమ్మ నువ్వు కూడా రా, బాగా చిట్టికప్పలాగా తిరుగుతూ ఉండు, నువ్వు నార్మల్ డీలులు అయిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుడు సాయం చేస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఈ మనుషులలో ఉండిన నింద చాలా సార్లు పాపం ఆ పిల్లోడికి వచ్చి అన్నయ్య నా కోసం ప్రార్థన చేయాలి, పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయాలి, పెళ్ళి అయ్యేటట్టు ప్రార్థన చేయటం. అదొక బాధ అనిపించిందేమో మనోడికి, నాకు అర్థం కాల. అదొక ఇబ్బంది అనిపించిందేమో పెళ్లి కాదని. ఈరోజు చక్కని భార్య, గుణవతి అయిన భార్య, పరిచర్య చేసే భార్య, సేవలో సహకారంగా ఉండేవారు. పాస్టర్ గారే చెప్పారు మంచి పాప దొరికిందని.
మంచి పాప దొరికింది, లేట్ అయినా పర్లేదు, అద్భుతమైన పాప దొరికింది అని చెప్పేసి అన్నాడు. కాబట్టి దేవుడి ఆశీర్వాదం అలాగే ఉంటుంది, దేవుని దీవెనలు అలాగనే ఉంటాయి. మనుషుల్లో కొన్నిసార్లు మనకు అవమానం, నిందలుగా అనిపిస్తుంది, కానీ ఆ నిందలు, అవమానాలను తీసేసి దేవుడు సంతోషాన్ని ఇచ్చేవాడు. హల్లెలూయా. ఆనందం ఇచ్చేవాడు ఆయన. నీ జీవితంలో సంతోషం, నీ జీవితంలో బాధ, నీ జీవితంలో ఏదేదో అనుకుంటేమో ఆ సంతోషం లేకపోతే ప్రభు దగ్గరికి రా, ప్రభు నీకు సంతోషం ఇస్తాడు. మనుషులలో ఎక్కడా నీకు సంతోషం దొరకదు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, నెంబర్ 1, మనవి ద్వారా దేవుడిచ్చే సంతానం ఒకటి. రెండవది, ప్రాణాలు విసికినప్పుడు ఆ ప్రాణాలు విసికిన టైంలో దేవాతి దేవుణ్ణి అడిగితే ఇచ్చే సంతానం ఒకటి. మూడవది ఏంటంటే వాగ్దానపు సంతానం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఈ మాట చెప్పేసి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనాలకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతుల్యమైనట్టును శారా గర్భమును మృతుతుల్యమైనట్టును ఆలోచించిన గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని బట్టి నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. చప్పట్లు కొడుతూ వాక్యాన్ని బట్టి బిగ్గరగా గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా హల్లెలూయా. విశ్వాసం వలన బలం. ఎందుకు చప్పట్లు కొట్టమంటారంటే, ఎందుకు హల్లెలూయా చెప్పమంటే ఆ బలాన్ని తెచ్చుకుంటావని, అంతకు మించి ఏం లేదు. ఆ దేవుని బలం ఏదో నువ్వు అనుభవిస్తావని, ఆ దేవుని శక్తి ఏదో నువ్వు అనుభవిస్తావని, ఆ బలం ఒకళ్ళకొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటే బలం వచ్చింది. కానీ ఒకళ్ళనొకళ్ళు ఇబ్బంది పరంగా మాట్లాడుకుంటా ఉంటే అక్కడ ఏం బలం ఉండేది చెప్పండి? ఒకళ్ళొకళ్ళు సంతోషం, ఎంకరేజ్, దేవుడు ఇస్తాడమ్మా, ధైర్యంగా ఉండు, దేవుడు సాయం చేస్తాడు, ధైర్యంగా ఉండు, దేవుడు నీ తోడున్నాడు, ధైర్యంగా ఉండు అని చెప్పేసి అంటా ఉంటే ఆ బిడ్డలో ఒక సంతోషం వచ్చేది. బైబిల్లో వాగ్దానం చేశాడు ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం, 25 నీకు ఇస్తా సంతానమని. 25 సంవత్సరాల క్రితం ఇస్తానంటే ఎదురు చూస్తున్నాడు. 10 అయిపోయింది, 15 అయిపోయింది, 20 అవుతుంది, 24 దాకా వచ్చింది. ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ అవిశ్వాసం ఇవ్వడు, ఇక లేదు, చాప్టర్ లేదు అనుకోట్లా. దేవుడు ఇస్తాడు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు ఇస్తాడనే విశ్వాసంతోనే సందేహింపకుండా ప్రయాణం చేశాడంట. ప్రార్థనకు వచ్చే బిడ్డ, నువ్వు దేవుని నమ్ముకో, సందేహం లేకుండా దైవ సన్నిధికి అడుగుపెట్టు. హల్లెలూయా చెప్పు. సందేహించబాక, జరిగిద్దో జరగదో అని సందేహం నీలోకి రానిబాక. నువ్వు సందేహపడుతూ ఉంటే మాత్రం దేవుని దగ్గరికి రాలేవు. సందేహపడుతూ ఉంటే దేవుని సన్నిధిలో అడుగు పెట్టలేవు. నువ్వు సందేహపడుతూ ఉంటే, ఉర్రవకొండలో ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఎంప్లాయ్, ఇంజనీర్, వాళ్ళు బీసీ. సో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ అమ్మగారు ఇట్లా ప్రార్థనకు వచ్చింది. ఆమె కూడా హిందూరాలే. ఆమె కూడా వచ్చి అడుగుతుంది, అయ్యా ఒక్కసారి నా కోడల కోసం వచ్చి ప్రార్థన చేసిపోతారా అని అడిగింది. సరేలే వస్తాంలే అమ్మ అని చెప్పేసి నేను, నా భార్య, నా పిల్లలు అందరం కలిసి ఒక కారు పెట్టుకొని వాళ్ళ ఊరి ఉరవకొండ దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోజు చక్కగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో, ప్రభువా వీళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో దేవుడు వీళ్ళకి సహాయం చే ప్రభువా అని అడిగాం. అడిగిన తర్వాత దేవుడు అద్భుతంగా మంచి సంతానం దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం కలిగింది. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత వచ్చేసారు, అన్నయ్య పేరు పెట్టాలని పేరు పెట్టాం. మరలా మరొక సంతానం. తర్వాత ఆ సంతానం ద్వారా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి అనిపించింది,
యేసు ప్రభు గొప్ప దేవుడు అనిపించింది. యేసు ప్రభు గొప్ప దేవుడు, ఈయన శక్తి కలిగిన వాడు అనిపించి ఏదైనా సరే మమ్మల్ని ఒక గౌరవంగా, ఆయన ఇంజనీరు మంచి హోదాలో ఉన్నాడు, అంత స్థితిలో ఉన్నా సరే ఎప్పుడు గుర్తుపెట్టుకుంటా ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. ఎందుకు విషయాలు చెబుతున్నానంటే, యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ ప్రేమ ఏమిటో నీకు అర్థమైంది. యేసు ప్రభు శక్తి కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు. కళ్ళు చూసి నీ కళ్ళల్లో ఉన్న కన్నీరును చూస్తాడు, నీ గుండెల్లో ఉన్న బాధను చూస్తాడు, నీ సమస్యను అర్థం చేసుకోగలుగుతాడు. ఆ బాధను చూసి నీకు సహాయం ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేస్తాడు. ఆయన వదిలిపెట్టుకునేవాడు కాదు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా మీకు చెప్పే విషయాలు ఏంటంటే, ప్రభువు వైపు చూడండి, ప్రభువు మీకు సహాయం చేస్తాడు. బాధ, చింత సమస్తం కూడా తీరుస్తాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దేవుడిచ్చిన మాటలు బట్టి మొట్టమొదటి మాట, కళ్ళు మూసుకోండి అమ్మా. ఒక చిన్న మాట అడుగు.